బ్రిటిష్ కాలం నాటి రైలు బస్సు నిలిచిపోవడంతో సాలూరు ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. రైలు బస్సు పునరుద్ధరణ పనులు జరిగినా ఇంతవరకు రైలు బండి మాత్రం పట్టాలెక్కలేదంటూ అక్కడి ప్రజలు నిరాశకు గురవుతున్నారు. పట్టాలైతే వేశారు, మరి రైలు ఎప్పుడు నడుస్తోంది అంటూ ప్రభుత్వాన్ని సాలూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి సాలూరు మధ్య మాత్రమే నడిచే సాలూరు రైలు బస్ ఇప్పుడు కానరాకుండా పోయింది. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు సాలూరులో బ్రిటిష్ వారు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి రైలు బండిని నడిపించారు. ఈ రైలు బస్సు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు దాదాపు 15 గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. ఈ స్టేషన్ మీదుగా రైళ్లు నడుస్తున్న సమయంలో సాలూరు నుంచి గోధుమలు, సిమెంట్, బియ్యంతో పాటు ఇతర వస్తువులు సరఫరా అయ్యేవి. కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నష్టం వస్తున్నా సరే రైల్వే శాఖ అధికారులు ఈ రైలు బస్సును నడిపించారు. అయితే ఇప్పుడు రైలు బస్సును పూర్తిగా నిలిపివేయడంతో చుట్టుపక్కల గ్రామాలకు రవాణా సేవలు నిలిచిపోయాయి. మాది బొబ్బిలి నుంచి సాలూరు ట్రైన్ బస్సు వచ్చేది. రైలు బస్సు వచ్చేటప్పుడు చాలా పిల్లలు కూడా చదవడానికి కానీ మార్కెట్ పరంగానే చాలా ఎక్కువ మంది వెళ్ళేవారు, అన్ని రకాలుగా ఉపయోగపడేది. కానీ ఆ బస్సు తీసిన తర్వాత బొబ్బిలి నుంచి సాలూరుకే వైజాగ్ లింక్ ఇస్తామని చెప్పారు. పార్వతీపురం కూడా ఆ లింక్ ఇస్తామన్న వల్ల ప్రజలు ప్రతి ఒక్క 6-7 విలేజ్ గ్రామాలు కూడా పిల్లలు చదివించుకోవచ్చు, అన్ని రకాలుగా మేము సుఖపడతామని అనుకున్నారు. అలాగే ఆ అనుకోవడం ప్రజలు ఎదురు చూస్తారు తప్ప కానీ కార్యక్రమం అయితే ఇంతవరకు ముందుకి నడవలేదు. కాబట్టి అలాగే గవర్నమెంట్ కొద్దిగా చొరవ తీసుకొని ఈ 10 మంది గ్రామాలని కూడా పిల్లలు దృష్టిలో పెట్టుకొని, ఒకప్పుడు ఏంటంటే పార్వతీపురం మనకి ఇప్పుడు మన్యం జిల్లా అయింది, ఇంతకుముందు విజయనగరం జిల్లా ఉండేది. కాబట్టి విజయనగరం కొద్దిగా వెళ్ళడానికి ప్రజలు చూసేవారు. ఇప్పుడు ట్రైన్ బస్సు వేస్తే పార్వతీపురం మన్యం జిల్లా అయింది కాబట్టి మనకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగపడతారు. పిల్లల ఎడ్యుకేషన్ కూడా చేసుకోవాలనుకుంటే, చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటే కొద్దిగా వర్షాకాలం అప్పుడు కూడా ఈ గడ్డలొడ్డు రావడం వల్ల పిల్లలు వెళ్ళలేకపోతారు. అదే ట్రైన్ బస్సు ఉందనుకోండి, మాకు చాలా దగ్గర 3-4 స్టేషన్లు ఉన్నాయి. కాబట్టి పిల్లలు కూడా చదివించుకోవడానికి కానీ అన్ని రకాలుగా మాకు ఉపయోగపడదని గ్రామంలో ఉన్న ప్రజలు కూడా, పెద్ద తల్లిదండ్రులు కూడా ఆశ చూస్తాం. మాది బొబ్బిలి నుంచి సాలూరు ట్రైన్ బస్సు వచ్చేది. రైలు బస్సు వచ్చేటప్పుడు సాలూరుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల కోసం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రైలు బస్సు నష్టాల పేరుతో 20 ఏళ్ల కిందటే ఆగిపోయింది. 2018లో రైల్వే అధికారులు సాలూరు రైల్వే స్టేషన్ను సందర్శించి రైలు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైలు నడిపేందుకు 2 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ లైన్లు, కొత్త ట్రాక్, షెడ్ నిర్మించారు. నిర్మాణం అయితే చేశారు, కానీ ఇప్పటి వరకు కొత్త రైలు వచ్చేది లేదు. సాలూరు సమీప ప్రాంత వాసులను ఊరిస్తున్న రైలు బస్సు ఇంకెన్నాళ్లకు పట్టాలెక్కుతుందో అని ఎదురుచూపులు చూస్తున్నారు. రైల్వే స్టేషన్ అతి పురాతనమైంది. 1950 సంవత్సరం ముందే ఈ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్టేషన్ ఈ రైల్వేకి నష్టాలు వస్తున్నాయని చెప్పేసి దాన్నేమో ట్రైన్ బస్ అని నడిపారు. అది బాగా నడిచింది. నడిచిన తర్వాత కరోనా టైంలో దాన్ని తీసివేశారు. ప్రజల అభ్యర్థన మేరకు సాలూరు టు వైజాగ్, మరి సాలూరు టు రాయగడ రైలు నడిపిస్తామని చెప్పారు. కానీ దానికి విద్యుద్దీకరణ పూర్తి అయిపోయింది. రైల్వే ట్రాక్స్ మార్చారు, అన్నీ మార్చారు. దానికోసం దగ్గర 6-7 కోట్లు ఖర్చు పెట్టారు రైల్వే ఈ స్టేషన్ అభివృద్ధి కోసం. కానీ ఎంతవరకు దసరా అన్నారు, దసరా అయిపోయింది. క్రిస్మస్, సంక్రాంతి అన్నారు, సంక్రాంతి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, కానీ ఈ రోజుకి ఈ స్టేషన్కి మోక్షం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం నుంచి సాలూరు రైల్వే స్టేషన్ కు గత ఏడాది అక్టోబర్లో ప్యాసింజర్ రైలు ట్రయల్ రన్ వేశారు. ఆ తర్వాత బొబ్బిలి స్టేషన్ సందర్శించిన రైల్వే ఉన్నతాధికారులు సాలూరుకు రైలు వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ట్రాక్ పనికిరాని మొక్కలతో అధ్వానంగా తయారైంది. రైల్వే స్టేషన్ షెడ్ రేకులు గాలికి ఎగిరిపోయి విద్యుత్ తీగలను చెట్టు కొబ్బలు అలేశాయి. ఇప్పుడు ఆ స్టేషన్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా మందు బాటిళ్లు, చెత్తా చెదారం దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సాలూరు స్టేషన్ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు స్థానికులు. సాలూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి సాలూరు పట్టణం నుంచి పూర్వం నుంచి కూడా ట్రాన్స్పోర్ట్కి సమాంతరంగా రైల్వే లైన్ వేశారు. సుదీర్ఘకాలం దాదాపు ఒక 8 పంచాయతీలకి బొబ్బులి కేంద్రానికి రోడ్డు మార్గం సరిగా ఉండదు. కేవలం ఆ రైలు బస్సు ద్వారానే విద్యార్థులు కానీ, చిరు వ్యాపారులు కానీ, ప్రజలు కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకునేవారు. ఈరోజట ఆ రైలు రోడ్డు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకునే విధంగా రైలు బస్సు పాలకులు తిప్పకపోవడం వల్ల ఈరోజు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి.
రైల్వే ట్రాక్ కూడా ట్రాక్ కూడా ఆ వ్యవస్థ పాడైనటువంటి పరిస్థితి ఉంది. అంటే పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉన్న రైల్వే రోడ్లు పాడవుతున్నాయి. ప్రజలేమో వాళ్ళ అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు చెప్తున్న అభివృద్ధిలో దీన్ని భాగస్వామ్యం చేయండి. రైల్వే బాగు చేసి ట్రైన్ తిప్పి ఆ విధంగా ఇతర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే దాంట్లో రైల్వే భాగస్వామ్యం ఉంది. మీరు కూడా ఆ విధమైనటువంటి కనెక్టివిటీని కానీ లేదు విస్తరణలో భాగంగా ఆలోచన చేసి సాలూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి సాలూరు పట్టణం నుంచి పూర్వం నుంచి